కార్యక్రమంలో వారి సందేహం చూద్దామండి. బరంపురం నుంచి జ్యోతి రాస్తున్నారు. దీపావళి నాడు ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీపావళి నాడు సంపూర్ణంగా చేయవలసింది లక్ష్మీ పూజ మాత్రమే. మనకి సహజంగా చేయవలసినటువంటి పూజ ఏదైతే ఉంటుందో, అంటే రోజు చేసుకునే సర్వసాధారణమైన పూజ, అది ఉదయకాలంలో ముగించేసుకుంటాం. లక్ష్మీదేవి తనని ఎవరు పూజ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండే రోజు ఈరోజు. కాబట్టి ఏ పెద్దల నుండో ఎవరి నుండో, పెద్దల నుండి అంటే ఏ స్వాములో వారో వీరో అని కాదు, నిత్యము అనుష్ఠానం చేసేటటువంటి లక్షణం ఉన్న ఎవరుంటారో వారి దగ్గర నుండి ఓ ధనలక్ష్మి మంత్రాన్నో, లేకపోతే లక్ష్మీ గణపతి మంత్రాన్నో, లేక కౌబేరీ మంత్రాన్నో, ఇలాంటి మంత్రాలు 5-6 ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని రోజంతా జపిస్తూ ఉంటే ఆ జపించిన మంత్రాల యొక్క సంఖ్యలోని 10వ భాగాన్ని దీపావళి నాటి అర్ధరాత్ర కాలంలో సరిగ్గా 12 గంటలకి ప్రారంభించి హోమాన్ని చేస్తే అది నిజమైనటువంటి దీపావళి లక్ష్మీ పూజ అవుతుంది. మన వాళ్ళందరూ కూడా రాత్రిపూట మనం ఆ టపాకాయలో గిపాకాయలో కాల్చుకోవాలి, ఇది ఎక్కడా శాస్త్ర సంప్రదాయంలో కనిపించదు. ఒక్కటే గుర్తు, మనం ఏది చేస్తూ ఉంటే అది సంప్రదాయంలో లేదనేదే ఒక గుర్తు బండగా పెట్టుకోవచ్చు. మనం ఆ చెవులు మోతలు హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఎలా కాల్చామో చెప్పుకునే ఆ హడావిడి, ఒళ్ళు ఇళ్ళు కాలినటువంటి ఆ హడావిడి, దీంతో అతి ముఖ్యమైనటువంటి లక్ష్మీ పూజా కాలాన్ని మర్చిపోతూ, అలా మర్చిపోతాం కాబట్టి ఉదయకాలంలోనే పూజ చేసి ముగించేస్తున్నారు. లక్ష్మికి ఇష్టమైన అమావాస్య రాత్రికాలంలో ఉండే అర్ధరాత్ర భాగంలో నన్ను ఎవరు పూజ చేస్తారా అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే మనం ఉదయకాలంలోనే పూజ చేస్తే ఎలా? అంతే, అవునా కదా? ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు ఆయన వస్తూ ఉండేటటువంటి సమయానికి గుమ్మంలో నిలబడి ఆయన వస్తూ ఉండగా దూరం నుంచే చూసి రండి రండి అంటూ గౌబా ఎదురెళ్ళి తీసుకొస్తే ఉండే ఆనందం ఆయన వచ్చి తలుపు కొట్టిన పావుగంటకి తీస్తే ఉంటుందా? అంచేత అమ్మవారికి ఎదురు చూస్తూ ఉండేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో పూజ చేయడమే క్షేమకరం, శాస్త్రబద్ధ విధానం, ఆనందకరం కూడా అమ్మకి. అంచేత అర్ధరాత్ర కాలంలోనే పూజ చేయాలి.